ఎడారిలో సెలయేర్లు మే 18. అత్యధిక భారం వలన కృంగిపోతుమి, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. 2 కొరింథీ 1:8-9 కష్టకాలంలో మనపై పడే ఒత్తిడులే మనకి జీవితపు విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి. పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకి దక్కిన ప్రతిసారి అది ఒక క్రొత్త ఆరంభం అవుతుంది. ప్రాణం విలువ ఎంతో క్రొత్తగా తెలిసి వస్తుంది. దేవుడికి మానవులకి కూడా అది మరి ఎక్కువ ఉపయోగకరంగా మారుతుంది. మనకు వచ్చే ఒత్తిళ్ళు ఇతరులకు వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి. వాళ్ళ పట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి. నలిగిపోయాను తీగలాగా సాగినట్టుగా తనువులోనూ మనసులోనూ ఆలోచనలను అంధకారం ముంచినట్లుగా శత్రువుల క్రింద మిత్రుల చేతుల్లో ప్రాణం ఎగిరిపోయేంతలా నేను నలిగిపోయాను. దేవుడు తప్ప సహాయకుడు లేడనేలా, దేవుని కర్రని బెత్తాన్ని ప్రేమించేలా, స్వాతంత్రం తప్ప మాలిన్యమంతా పోయేలా, నమ్మశక్యంగాని వాటిని నమ్మేలా, సజీవ దేవునిలో జీవించేలా, క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయాను. మనలో ప్రతి దానిని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటి ఉంది. ఎవరన్నా కష్టాలలో నలిగిపోతూ వాటి నుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది. అయితే తనకై తాను కష్టాలను అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడూ అనుకోడు. అతను అలాంటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు. శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు. పౌలు అందుకే అన్నాడు, మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. మనం ముందుకి సాగాలంటే శ్రమలు, ఒత్తిడులు అవసరం. బ్రహ్మాండమైన ఓడలో ఎక్కడో లోపల బగబగ మండే అగ్ని జ్వాలలు ఆ ఓడను సముద్రంలో గాలులకి అలలకి ఎదురై ముందుకు సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా. బాధల గానుగలో నుండి తీయని ఆత్మ ద్రాక్షరసం జాలువారింది. కన్నీరు కార్చని కళ్ళలో నుండి కారేది చీకటి తప్ప మరేముంది? ప్రైజ్ ది లార్డ్.